ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ హెచ్జే దౌరాతో మా ప్రతినిధి నాగేష్ చారి ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. పార్టీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించడం అనేది పార్టీకి తీరని దెబ్బగానే చెప్పవచ్చు. కేంద్ర బలగాలు పోలీసులు దీని ఒక ఘన విజయంగా భావిస్తున్నాయి. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటి? గతంలో ఒకప్పుడు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఇలా తమ నాయకుడిని కూడా కాపాడుకోలేని స్థితిలో ఎందుకు ఇలా మారిపోయింది? మొత్తం మీద వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ డీజీపీ హెచ్జే దొర గారు ఉన్నారు. దొర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో డీజీపీగా చేసినప్పుడు మావోయిస్టు పార్టీతో అప్పుడున్నటువంటి కార్యకలాపాలు కూడా చాలా విస్తృతంగా ఉండేవి. వాటి ఎదుర్కోవడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీకి సంబంధించిన అనేక అంశాలపైన చాలా అవగాహన ఉంది. సార్ హెచ్జే దొర గారు నమస్తే సార్. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ అంటే నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే పార్టీ మావోయిస్టు పార్టీలో అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడవచ్చు సార్ మొత్తం మీద? అంటే ఈ మధ్యకాలంలో అంటే గత 1 year చూసుకుంటే ఛత్తీస్గఢ్లో చాలా దెబ్బలు తింటున్నారు పార్టీ. అంటే వాళ్ళ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేసుకొని సిఆర్పిఎఫ్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు, వాళ్ళ లీడర్షిప్ అన్నింటిలో కూడా చాలా మార్పు వచ్చింది. సో వరుసగా చాలా ఎన్కౌంటర్స్ అవుతున్నాయి. అండ్ కొన్ని ఇప్పుడు కరిగుట్ట ఇమేజ్ అయింది. ఇప్పుడు అబూస్మడ్లో అయింది అంటున్నారు. అది ఒకనొకప్పుడు నక్సలైట్స్ బాగా అంటే కొంచెం ఛత్తీస్గఢ్ కొంచెం మహారాష్ట్ర కలిసి ఉంటాయి. సో ఎవరు ఇక్కడ రాలేరని ఒక ఇంప్రెషన్ ఉండేది, నక్సలైట్స్ అక్కడ ముట్టుకోలేరని. అలాంటి ఏరియాలో వీళ్ళు వెళ్ళి వాటి మీద పట్టు సాధించారు. సో ఈ మధ్య వరుసగా ఎన్కౌంటర్స్ అవుతున్నాయి. ఇతను పార్టీ జనరల్ సెక్రటరీ అంటే నెంబర్ 1 మ్యాన్. సో అక్కడ ఉండి ఇవన్నీ నడుపుతున్నాడు. సో ఈ ఈ ఎన్కౌంటర్లో మరణించడం చాలా తీవ్రమైన నష్టం పార్టీకి. అంటే నాయకుడు చనిపోతే డిమోరలైజ్, కాడర్ అంతా డిమోరలైజ్ అవుతుంది. ఇప్పటికే డిమోరలైజ్ అయ్యారు, చాలామంది సరెండర్ అయ్యారు, చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలా ఎన్కౌంటర్ జరిగాయి ఈ మధ్యన పెద్ద వాళ్ళు కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇది చాలా కోలుకోని దెబ్బండి. ఛత్తీస్గఢ్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి చాలా నష్టం ఇది. అంటే ప్రత్యేకంగా నంబాల కేశవరావు అంటే దాదాపుగా 5 దశాబ్దాలు 50 సంవత్సరాలుగా పార్టీలో వివిధ హోదాలో ఉన్నారు. అంటే ఆయన అంటే మావోయిస్టులో పార్టీలో చేసినటువంటి క్రియాశీలకంగా అంటే ఎలాంటి పాత్ర పోషించారు? ముఖ్యంగా ఎలాంటి ఘటనలో ప్రధానంగా ఉన్నారు సార్? అంటే ఆయన ముందు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ స్టూడెంట్ ఉండేవాడండి. అప్పుడే బాగా ఈ రాడికల్ స్టూడెంట్స్ వీటిలో పాత్ర తీసుకొని చాలా మిలిటెంట్గా ఉండేవాడు. అక్కడే గొడవలు, ఏదో హాస్టల్లో వాళ్ళు గొడవలు వస్తే ఒకళ్ళని చంపేశారు, ఒక స్టూడెంట్ని. ఇయర్స్ క్రితం నేను చెప్తున్నా. చంపేసి అప్పుడే అండర్గ్రౌండ్ అయిపోయాడు. ఆ మూమెంట్ నుంచే అండర్గ్రౌండ్ అయిపోయి, బికాజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఇంజనీర్ ఇదంతా ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో డెడికేషన్ ఉంది, బాగా నమ్మకంతో ఉండేవాడు. అందుకు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతుండేవాడు. ఇతను ముఖ్యమైన పందా ఏంటంటే పార్టీని మిలిటరైజ్ చేయాలి. ఈ ప్రస్తుతం ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఎదుర్కోవాలంటే పార్టీని మనం మిలిటరైజేషన్లో మార్చాలి. అంటే కొత్త టాక్టిక్స్ చెప్పాలా, కొత్త ట్రైనింగ్ ఇవ్వాలా, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్స్ ఎలాగా వాళ్ళకి ఇస్తున్నారు, వెపన్స్ సంపాదించాలా. సో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి మనం అగ్రెసివ్గా ఉండాలి. మనం మామూలుగా ఏదో సంబంధంగా రియాక్ట్ కాదు, మనం అగ్రెసివ్గా ఉంటే మనం పై చేయిలో ఉండాలి అని చాలా లిటరేచర్ వాళ్ళు చదువుతుంటే మాకు ఈయన అలాగా ఎదిగి సెంట్రల్ కమిటీ మెంబర్ అయ్యాడు. ఈ ముఖ్యంగా ఈ మిలిటరీ కమాండ్ అని ఒకటి పెట్టారు. ఆ మిలిటరీ కమాండ్ అంటే ఒక స్ట్రక్చర్, కొన్ని దగ్గర మిలిటరీ ప్లటూన్స్ ఉండేవి, కొన్ని దగ్గర మిలిటరీ మినిషియా ఉండేది. వీళ్ళందరికీ హెడ్ ఈయన. దేశంలో గ్రామాన్న వీళ్ళు పూసుకొని ఉండేవి. వీళ్ళని కంట్రోల్ చేయడమే చాలా, అంటే వాళ్ళు గ్రామంలోనే ఉంటారు. వాళ్ళు దే నాట్ అండర్గ్రౌండ్ రాడికల్ యూత్ లీగ్ అని. గ్రామాల్లో రైతులు ఎంత జీతాలు ఇవ్వాలి పని వాళ్ళకి అని చాలా హింస పెట్టేవాళ్ళు వాళ్ళు.
అలాగే రాడికల్ స్టూడెంట్స్ కానీ కాలేజీలో అట్లా ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళు మొత్తం కంట్రోల్ వీళ్ళదే ఉండేది. అదే మీటింగ్లకి వాటికి పెట్టడం, స్తంభాలు కట్టడం, ఏది మన ఎవరో చనిపోయారని స్తంభాలు కట్టడం, ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. చాలా తర్వాత డబ్బు కూడా బాగా కలెక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్స్ కొంచెం లూజ్ అయిపోతే, క్లారిటీ లేకపోతే, లూజ్ అయిపోతే వెంటనే ఆ అవకాశం తీసుకొని విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేయడం, వెపన్స్ తెప్పించుకోవడం, ఇలాంటివి చేసేవాడు. అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్లో చూసింది ఏంటంటే చాలా స్థిరంగా బీజేపీ ఇక్కడ ఉంది, సెంటర్లో కూడా ఉంది. వాళ్ళు చాలా క్లియర్గా హోమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు ఇలాంటి యాక్టివిటీస్ వద్దు, మనకి భవిష్యత్తు పెద్ద ప్రయాణం ఉండదు, మనం కోరుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలి మన దేశం, అందుకు అభివృద్ధి కావాలంటే శాంతి కావాలి. సో అలాగే వెళదామని ఒక నిర్ణయం, క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉంటే ఫీల్డ్లో ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా చాలా ఇష్టపడతారు, అంటే తేలిక అవుతుంది. అవును, అంటే మీరు ఉన్నప్పటికీ ఇప్పటికీ పోలీసుల పరంగా కూడా ఇటు ఇంటెలిజెన్స్ కానీ, టెక్నాలజీ కానీ, పోలీసులకు ఉన్న వెపన్ కానీ అవన్నీ కూడా పెరుగుతున్నాయి. మీరు అన్నట్టు మరోవైపు మావోయిస్టులకు అవన్నీ కూడా దూరం అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఈ స్థితికి రావడానికి కారణమే. అందుకు ఫ్యూచర్ నేను పెద్ద అయితే నాకు పెద్ద సార్ మొత్తం మీద అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎలిమినేషన్ మావోయిజం పేరుతో చాలా స్పష్టమైన ప్రకటనతో పోతున్నారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరి నాటికి అసలు దేశంలో మావోయిజమే ఉండదని కేంద్ర హోంమంత్రి చెప్తున్నారు. అంటే అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా సార్? ఆ దిశగా కనిపిస్తుంది. ఏదో ఒక చిన్న ఎలిమెంట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎఫెక్టివ్ గా ఉండదు. అది ఏదో ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఎవడో ఇవ్వచ్చు అండర్ గ్రౌండ్ లీడరు, బట్ ఇంత గ్రూప్ గా, ఇంత ఎఫెక్టివ్ గా, ఇన్ని వెపన్స్ తోనూ ఇంత తిరగడం అవన్నీ బాగా తగ్గిపోతాయండి మెదట. యాజ్ ఇట్ ఈస్ మనకు కనిపిస్తుంది కదా ఛత్తీస్గఢ్లో. సో మహారాష్ట్రలో కూడా అలాగే, ఇంకా అది 2 జిల్లాల్లో ఉండేది, అది కూడా పోతుంది. సో నా ఉద్దేశం చాలా మట్టుకు మనకి అంటే ఇంత అభివృద్ధి చేసి ఇంత చేసినా కూడా మనం ఏం సాధించాం అనే ఒక ఆలోచన వస్తుంది కదా వీళ్ళకి కూడా. అందులో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం అప్పుడే ఆ రోజుల్లోనే మేము సరెండర్ పాలసీ అని పెట్టాం. మన ఎన్కౌంటర్స్ పెరిగినాక చాలా మంది సరెండర్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు సరెండర్ పాలసీ అని ఒకటి పెట్టాం. అంటే మీరు బయటకు వస్తే మీకు ఏ విధమైన ఏంటి కష్టం పెట్టాం, మేము కేసులు కూడా తీసేశారు, కష్టమే పెట్టాం. కేసులుంటే మీరు కోర్టులో చూసుకోండి, మా సైడ్ నుంచి ఏమి ఉండదు, మీరు మామూలు లైఫ్ బతకండి, మీకు కొంత రిహాబిలిటేషన్ కూడా ఇస్తాం, కొంత సాయం కూడా చేస్తాం, మీరు మామూలు బ్రతకండి అని మనం చెప్పి అది దాన్ని కట్టుబడ్డాం. గవర్నమెంట్ పాలసీ అది. సో దానివల్ల కూడా చాలామంది అప్పుడు బయటకు వచ్చారు మూమెంట్ నుంచి. సో రెవల్యూషనరీ మూమెంట్లో కాడర్ మీకు లేనప్పుడు, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మూమెంట్ ఎలా కుదురుతుందండి? అంటే మీరు ఏంటంటే మొత్తం మీద ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. అంటే ఈ దాదాపు ఒక 6 నెలల్లో దాదాపు 100 మంది మావోయిస్టులు చనిపోయారు. అంటే ఇంత హింస అవసరమా అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే మావోయిస్టులు కూడా శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నారు. అంటే ఎవరితో లీడర్స్ పోయారు ఇప్పుడు. ఇవన్నీ కవరప్ అండి, అంతే. శాంతి చర్చలు జరిపే వాళ్ళే జరపచ్చు, ఎవరు దాన్ని వాళ్ళకి వెళ్ళి మాట్లాడమండి. ఇదేదో గ్రూప్ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం కింద ఉంటారో ఇది ఒక వేదిక మీద ఇలా మాట్లాడుతుంటారు. అదే ఒక 20 మంది 30 మంది ఛత్తీస్గఢ్ పోలీసులు చనిపోయారు, అప్పుడు మరి శాంతి చేయాలా, ఇలా తప్పు ఇది అని ఎందుకు చెప్పరు వీళ్ళు? అప్పుడు అది కరెక్ట్ అన్నట్టు ఉంటారు. అప్పుడు ఏమీ ఇలాంటి హింస తప్పు, మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోండి, ఎందుకు ఇలాంటి హింస చేస్తారు, ఎందుకు మామూలు అని చంపేస్తారు అని చెప్పరు వీళ్ళు. మేము కొంచెం పైన ఆధిపత్యం వచ్చేటప్పటికి, వాళ్ళు మూమెంట్ తగ్గినప్పటికీ వెంటనే ఈ కగారు ఆపేయాలి, శాంతి చర్చలు చేయాలి. అంటే ఎవరితో చేస్తావు, ఎవరు నీకు వస్తున్నారు ఇప్పుడు శాంతి, దాని పర్యవసనాలు ఏమిటి? ఇవన్నీ ఎన్నుకున్న ప్రభుత్వం, పాలించిన ప్రభుత్వం ఉండాలి కదండి. మీరేదో అడ్వైజ్ లాగా లేదో దీనికి ఇస్తారు, మనకి క్రెడిబిలిటీ ఉంటే వింటారు అవతల వాళ్ళు. క్రెడిబిలిటీ మనకేముంది? ఇండివిజువల్గా వాళ్ళు అందరూ మంచివాళ్ళే, వాళ్ళకు వ్యక్తులు నేను అంటలేదు, అందులో చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సందర్భం బట్టి ఆయన అలా మాట్లాడుతుంటే ఏంటి సడన్గా వీళ్ళకి ఇప్పుడు శాంతి గురించి ఆలోచించున్నారు
అంతమంది వాళ్ళు చేసిన అట్రాసిటీస్, పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు, మైన్స్లో ఎంతోమంది చంపేశారు. మరి అప్పుడేమి వీళ్ళు ఎందుకు కండెమ్ చేయలేదు? ఈ పద్ధతి తప్పది. మీరు అన్నట్టు అప్పుడైనా హింసే, ఇప్పుడైనా హింసే. వారు చేశారని వీరు చేశారు అని కాకుండా, అంటే కేవలం ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాటులు కాకుండా వేరే దీనికి ప్రత్యామ్నాయంగా ఈ సమస్యకు పరిష్కరించే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్నారు కనుక ఆ మార్గం. వాళ్ళ మార్గం ఎన్నుకోకుండా మహాత్మా గాంధీ లాగా నాన్ కోఆపరేషను ఇలాంటి ఏదైనా పీస్ఫుల్ మార్గాలు అయితే మనం కూడా అనవసరం. ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్ళేది. వాళ్ళు ఎంచుకొని మిలిటరైజేషన్ చేయాలా, ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ చేయాలా, మిలిటరైజేషన్తోనే ముందుకెళ్తాం, వెపన్స్ సంపాదించాలా, యూనిఫామ్ సంపాదించాలా అని ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత మూవ్మెంట్ తయారు చేసినప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? వాళ్ళు ఎందుకు వింటారు మీ మాట? ఓకే. సో ఇది మొత్తం మీద అంటే ఇటు శాంతి భద్రతల సమస్యగానే ఉంటుంది సార్. సామాజిక, రాజకీయ, ఆర్థిక ఆ కోణంలో చూస్తే దీనికి పరిష్కారం దొరకదు. గవర్నమెంట్ ఇప్పటికే చాలా చేస్తున్నారండి. సామాజికం అంటే సామాజికం ఎన్ని చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు? తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి, ఆంధ్ర, మన చుట్టుపక్కల రాష్ట్రాలు తీసుకోండి. మరి ఎంతకంటే సామాజిక న్యాయం ఏముందండి? మరి ఇక నువ్వు ఎవరి గురించి దెబ్బలాడుతున్నావు నువ్వు? అసలు మీలో ఎంతమంది ఎక్స్పర్ట్ చేస్తున్నారు? మీలో ఎక్కడ సామాజిక న్యాయం ఉంది? మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళని మేము అడిగేవాళ్ళం. మీలో ఎంతమంది డిఎస్యూ మన స్టూడెంట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు? ఎంతమంది మీరు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఇచ్చారు? మీరు ఇవ్వలేదు. సో సామాజిక న్యాయం అంటే పాత రోజుల్లో అది కరెక్ట్, మీరు అన్నది 40-50 years క్రితం కరెక్టే. ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు ప్రజలు మారిపోయారు, జనము కష్టపడ్డారు, ఎంతోమంది పైకి వచ్చారు, ఎంతోమంది కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఇవన్నీ మన గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో వాటిలో ఎంతో పారదర్శకత ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ వదిలేసి మీరు సామాజిక న్యాయాన్ని వెపన్ పట్టుకుంటున్నారు. ఎందుకని వెపన్ పట్టుకుంటే మరి దానికి ఎలా జవాబు చెప్పడం? బాధ్యత గల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, వీళ్ళకి మరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొద్దా? సో వారు లొంగిపై జీవన సమంతరం కలిస్తేనే చాలా సంతోషం. అంతే, సమస్య అదే కలుస్తారని కూడా నాకు ఆశ ఉంది. ఆ మిగిలిన వాళ్ళు రాను ఎక్కువ మంది ఇంకా వెళ్ళరని కూడా ఒక ఆశ ఉంది. దానివల్ల ఇప్పుడు ఏమి కూడా ఉన్నాయి తెలంగాణలో. అప్పుడు మమ్మల్ని ఏదో వాళ్ళని కొడుతుంటే ఏదో అనేవాడు, మమ్మల్ని ఏదో మేము ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు. ఇప్పుడు మరి ఎందుకు ఇంత శాంతిగా ఉంది తెలంగాణలో? ఏం గొడవలు లేవే, కొట్లాట్లు లేవే, ఎన్కౌంటర్స్ లేవే. ఎందుకంటే వాళ్ళు లేరు కనుక. అంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక మిలిటరైజేషన్ చేసి వెపన్ పట్టుకుని మన మీదకి వచ్చినప్పుడు సాయుధ బలగాలతో సాయుధ పోరాటం అంటాడు అది. మరి గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి అని అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది అంటే మావోయిస్టు పార్టీ పరిస్థితి పైన, భవిష్యత్ పరిణామాల పైన దొరగారు చెప్తున్న అభిప్రాయాలు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని దొరగారు అభిప్రాయపడుతున్నారు.